వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భాస్కర్ నగర్ ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత కాశీ నవీన్ కుమార్. మహిళలు రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా ఎదగాలి. జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి పిలుపు. కాలువ గట్టున భారీ అన్న సమారాధన. వేలాది మంది భక్తులు హాజరు. 6,000 మంది అన్న ప్రసాదం స్వీకరణ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగం అయ్యి సమాజం అభివృద్ధి చెందుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించిన పేదలకు సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రి సీఎం సహాయ నిధి నుండి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే ఇంతవరకు సుమారు 35 లక్షల సీఎం సహాయ నిధి నుండి తాను తీసుకువచ్చి అందజేశానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరంగా ఉంటే, శారీరకంగా మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటే సమాజానికి అభివృద్ధికి మానవ వనరులు ఉపయోగపడతాయి. తద్వారా మనం అనేకమైన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే అనారోగ్య పాలైతే మానవ వనరులు ఉపయోగపడకపోవడంతో పాటు కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడతారు. వీటన్నిటిని గ్రహించే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యకరమైన సమాజం కోసం వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ అనేకమైన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలు ఆనాడున్న ఏదైతే వైద్య వ్యవస్థ ఆరోగ్యశ్రీ వ్యవస్థ ద్వారా ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా జరిగేది కాకుండా దాంట్లో వర్తించిన వారు ఎవరైనా సరే బలహీన వర్గాల వారి సొంత డబ్బుతోటి ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే స్పందించే నాదుడే లేకుండా పోయేవారు. కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దూరదృష్టితోటి ఆలోచించి ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో ఆ బలహీన వర్గాల వారు కానీ లేకపోతే వారికి ఉన్న ఆర్థికపరమైన సమస్యల వల్ల కానీ సొంత ఖర్చులతో చేయించుకున్న వారికి ఊరట కలిగించాలని ఎన్నికల ముందు ఆయన అనేక సందర్భాలు చెప్పేవారు. మీ ఇంటిలో పెద్ద కొడుకునై అన్ని బాధ్యతలు తీసుకుంటానన్నారు. దానికి తగ్గట్టుగా ఈ రోజున రాజమహేంద్రవరంలోని మేము పెట్టిన ప్రతి అర్జీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఇళ్లలోని పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని ఇప్పటికే సుమారు 35 లక్షలు విలువైన చెక్కులు ఈరోజు రాజమహేంద్రవరం నగరానికి మంజూరు చేయడం జరిగింది. 35 లక్షల విలువ చేసే చెక్కులు గత 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క చెక్కైనా వీళ్ళు తేగలిగారా? వైసీపీ పార్టీ వారు ఏనాడైనా ఈ విధంగా ఆదుకోగలిగారా? ఏనాడు ఆదుకోలేదా? 5 సంవత్సరాలు ఈ ట్రస్ట్ హాస్పిటల్ ఏదైతే వైద్య సేవల ద్వారా అక్కడ కూడా అనేకమైన అవకతవకలు. ఈరోజు 35 లక్షలు మంజూరు చేయడంతో పాటు ఇంకా 60 లక్షలు విలువ చేసే చెక్కులు ఇంకా సీఎంఓలో పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా అతి దగ్గరలో మంజూరు చేసుకుంటూ వస్తాం. తప్పకుండా ఏదైతే ఈ యొక్క కూటమి పైన విశ్వాసంతో ప్రజలు ఓటేస్తున్నారో, మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఒక పక్కన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. మరో పక్కన ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల్ని మెరుగుపరుస్తూ ఉన్నాం, వైద్య వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం.
ఒకానొక సందర్భంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ప్రాక్టీస్కి అక్కడికి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత ప్రాక్టీసులకు వెళ్ళిపోయే రోజులు చూసాం. ఈరోజు అవన్నిటిని కూడా సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నిధులు మంజూరు చేశారు. రాజమండ్రి జీజీహెచ్ హాస్పిటల్కి నిధులు మంజూరు చేశారు. ఏదైతే వైద్య ఏదైతే అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ లేకపోతే సిబ్బంది కొరత ఉందో దాన్ని కూడా సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వైద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని ఒక్కటే ఆలోచించాలి. గత 5 సంవత్సరాలు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్లు అన్నది ఏ నియోజకవర్గంలో ఇన్ని చెక్కులు వచ్చినాయా? ఇలా చెక్కులు కనీసం ఒక్క చెక్కైనా ఇచ్చారా? కానీ ఈరోజు ఇస్తా ఉన్నాం. అదే నిదర్శనం. ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఉంది. ఇచ్చిన ప్రతి మాటను కూడా అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవటం ద్వారా ఉన్నత భవిష్యత్తును అందుకోగలుగుతారని అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి పేర్కొన్నారు. జై కిషాన్ ఆధ్వర్యంలో మూర్తి నిర్వహణలో స్థానిక ఎస్పీ కార్యాలయం క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం ఉదయం అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. కేవలం గెలుపు కోసమే కాకుండా ఆటను ఆస్వాదించాలన్నారు. జిల్లాలోని యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని లక్ష్యంతో నిర్వాహకులు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఇటువంటి టోర్నమెంట్లలో ఆడటం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారన్నారు. ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ ఇనాగ్రల్ మ్యాచ్కి రావడం జరిగింది. సోదరులు జేకే అలాగే వారి యొక్క స్నేహితులందరూ కూడా ఇప్పటికే చాలా టోర్నమెంట్స్ రన్ చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో, రాజమహేంద్రవరంలో కూడా ఎప్పటి నుంచి ఒక కళ కింద మిగిలిపోయింది. ఏదైతే ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి తీసుకురావాలన్నది. మరి మనం ఎన్నికలప్పుడు కూడా హామీ ఇచ్చున్నాం, అవకాశం కల్పించండి, ఆ మాటని అమలు చేస్తాం, నిజం చేస్తామని నమ్మి ఇచ్చారు. దాన్ని కూడా ప్రాసెస్లో పెట్టున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మంగళగిరి ఉంది, మంగళగిరిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిన తర్వాత కడప మీదకి వెళ్తా ఉన్నారు. కడప అయిన తర్వాత రాజమండ్రి మీద ఇప్పుడు టార్గెట్ ఉంది. కొత్త అసోసియేషన్ వచ్చారు. ఎవరైతే విజయవాడ ఎంపీ నాని గారు, చిన్ని గారు, కేసినేని చిన్ని గారు, అలాగే సెక్రటరీ కింద సానా సతీష్ గారు వచ్చారు. వాళ్ళతో చర్చించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఒక రాజమహేంద్రవరానికి ఒక విమెన్ అకాడమీని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. 6 ఎకరాల్లో క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళే ఆ సైట్ని కొని విమెన్ అకాడమీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా దగ్గరలోని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కూడా ఒక 10 ఏకర్స్ని ప్రొక్యూర్ చేయమని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారికంగా కలెక్టర్ గారు సెలెక్ట్ అయ్యే విధానం చూస్తే చాలా ప్రతిభావంతులు ఉన్నారు. కానీ ఆ ప్రతిభని కనబరచడానికి ఒక వేదిక అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సరే దాన్ని నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే సోదరులు చాలా ప్యాషనేట్తో టోర్నమెంట్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టోర్నమెంట్ రన్ చేయడం అంటే ఆడేవాళ్ళంటే ఓ మ్యాచ్ ఆడి వెళ్ళిపోతారు, గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు. కానీ ఈ టోర్నమెంట్ ఆడిన వారు, అలాగే ఏదైతే టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ టోర్నమెంట్ని రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మార్నింగే ఎంపైర్స్ని మొదలుకొని ప్లేయర్స్ని కూడా అలర్ట్ చేసి గ్రౌండ్ శుభ్రం చేసుకొని స్కోర్ బోర్డ్ని రెడీ చేసుకొని అలాగే బాయ్స్ని ఒకరిని రెడీ చేసుకొని ఇవన్నీ కోఆర్డినేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మరి ఇంత పెద్ద పనిని కేవలం ప్యాషన్ మీద చేస్తున్నారు అని అంటే నాకు తెలిసి క్రికెట్ లవర్స్ అందరూ కూడా దీనికి రుణపడి ఉండాలి. తప్పకుండా నేను ఇంకా మంచి టోర్నమెంట్స్ రన్ చేయాలని నా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రతి టీంకి ఐ విష్ దెమ్ గుడ్ లక్.
కాకినాడ జిల్లా జగ్గంపేట నవంబర్ 26 స్థానిక గుర్రంపాలెం రోడ్డులో గల పుష్కర కాలువ గట్టును వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, నాగేంద్ర స్వామి ఆలయాల వద్ద పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో గుర్రంపాలెం రోడ్డు కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా మల్లేపల్లి నాగదేవత ఆలయ పూజారి మాట్లాడుతూ ఇక్కడ నాగదేవత స్వయంభుగా ఏర్పడిందని, ఇక్కడే పుట్ట ఏర్పాటు చేసుకోవటం, నాగేంద్రుడు అటు ఇటు తిరిగి చూడటం వంటివి చేశాడని, కోనరాజు కుటుంబం ఇక్కడ వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి ప్రతిష్టాపనకు అంకురార్పణ చేసి దినదిన ప్రవర్తన మానంగా సంకల్ప బలం తోడవటంతో ఈ రోజు ఎంతటి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాస పౌర్ణమి వెళ్లిన తరువాత ఒక మంచి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. ఇది అన్న సందర్భమ్మా, అందరినమ్మా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించాల్సిన కోరుతున్నాం. మహిళలు స్వామివారిని దర్శించుకుని పక్కన టెంట్లో భోజనాలు జరుపుతారండి. ఆ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించాల్సిన కోరుతున్నాం. అలా కలిసి అలాగే అందరూ కూడా సహకరించి ఒక సందర్భానికి ఎప్పుడు కూడా చేయాలండి. స్వామివారి ప్రసాదం సంవత్సరం ఒక్కసారి. అలాగే సందడిచ్చే దాతలు ఎవరైనా ఉంటే ఆలయ వద్ద పంచున్నాం. మన గుర్రపాలెంలో పుస్తకాల వద్ద వెలిసి ఉన్న శ్రీ విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, జంట నాగరాజు ఆలయ వద్ద అతి భారీ ఎత్తున అనుసంధానం దాంట్లో ఎవరన్నా అంటే ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. అన్నదానానికి విరాళాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అన్నదానం నిమిత్తం ఇక్కడ రాస్తున్నారమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అన్నదానం నిమిత్తం విరాళాలు ఇవ్వండి. మీతో అమ్మ మహిళలు స్వామివారిని దర్శించుకొని పక్క ఉన్న టెంట్లో మహిళలు ప్రత్యేకంగా కేటాయించారండి. అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించాల్సిన కోరుతున్నాం. దయచేసి మహిళలు ఆ స్వామివారిని దర్శించుకొని పక్క ఉన్న టెంట్లో మహిళా పక్కన కేటాయించిన టెంట్లో వెళ్ళి ఒక ఫోన్ చేస్తున్నారు. ఎవరో చూడొద్దు, అందరికీ అన్నదానం దొరుకుతుంది బాబు. విరాళాలు ఇచ్చేవారు ఎవరన్నా ఉంటే ఇక్కడ కమిటీ వారు రాస్తున్నారు. పుణ్యమండి. సచివతి గారు అన్నదాన నిమిత్తం 20 రూపాయలు ఇచ్చి ఉన్నారమ్మా. బాబు కండలు కన్నారా గారు నడిపించారు బేగా. బాబు కండలు కన్నారా గారు మీరు నడిపించాలి.
అన్నదానం చింత చిన్నయ్య గారు అన్నదాన నిమిత్తం 50 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. ఈ గుర్రపాలెం రోడ్లోను ఈ యొక్క నది ఒడ్డున వెలిసినటువంటి నాగదేవత స్వయంభూ నాగదేవత అండి. మనం ప్రతిష్ఠించాలి, ఇక్కడ అమ్మవారిని పెట్టాలి అని మొదలుపెట్టినటువంటిది అయితే కాదు. ఆ తల్లి స్వయంగా వెలవాలి అని చెప్పి వీళ్ళిద్దరి మనసులో కూడా సంకల్పించి నాకు వాళ్ళకి సంకల్పం తెలియజేస్తే, బాబు అక్కడ దైవస్పర్శ అనేది ఉంది, మీరు తప్పకుండా ప్రతిష్ఠ అనేటువంటిది చెయ్యండి, అమ్మవారు తనంతట తను వస్తుందని నేను చెప్పడం, వీళ్ళు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటిది చేయడం, చేసిన కొన్నాళ్ళకే వెనకాల ఆ తల్లి పొట్టు పోసుకోవడం స్వయంభూగా, ఆ తల్లి పొట్ట పోసుకొని స్వయంగా అటు ఇటు కూడా తిరుగుతూ ఉండడం, తల్లి స్వయం వ్యక్తమై ఉందండి. సంతానం లేని వాళ్ళకి, కళ్యాణం కాని వాళ్ళకి, ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళన్నా ఇక్కడ ఒక 7 సోమవారాలు కానీ 7 మంగళవారాలు కానీ మొక్కుకొని తల్లి పొట్ట చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి పౌర్ణమి నాడు కానీ తర్వాత వచ్చేటువంటి షష్ఠి, నాగుల చవితి ఈ సందర్భాల్లో కానీ అమ్మవారికి పూజ చేసుకుంటే తప్పక వాళ్ళ యొక్క సమస్యలు తీరి సంతానం కలగడం, కళ్యాణం జరగడం, ఇటువంటి మహత్యమైనటువంటి తల్లి చూపిస్తుందండి. మనిషి యొక్క సంకల్ప బలం గొప్పది అంటారు. అలాగా అమ్మవారి యొక్క స్పర్శ ఇక్కడ ఉండడం వల్ల మనిషి యొక్క సంకల్ప బలం గొప్పదై ఒంటరిగా ప్రయాణం ప్రారంభించి భార్యాభర్తలిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి మొదలుపెట్టినటువంటి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై ఈరోజు మిగతా భక్తుల సహకారంతో, ఈ యొక్క కమిటీ వాళ్ళ సహకారంతో ఇక్కడ అన్నదానం ప్రారంభమై ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అన్నదానం ప్రారంభించడం. ఈ యొక్క అన్నదానానికి దగ్గర దాపి ఒక్క రోజులో 6,000 మంది పైచిలుకు కొన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారిది అమ్మవారిది ప్రసాదం స్వీకరించడం అనేది గొప్ప విశేషం అండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ ఈ యొక్క కాలంలో నీరు రావడం, ఇక్కడ స్వాములు అయ్యప్పలు కూడా ప్రశాంతంగా స్నానం చేసి ఇక్కడే వెలిసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారిని, ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని, కుమారస్వామిని, నాగదేవతని కొలవడం, వెనకాల ఉన్నటువంటి పుట్టలోనూ నాగుల చవితి జరగడం, ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక పండగలా జరుగుతుందండి. ఈ యొక్క పండగ వాతావరణానికి భక్తుల సహకారం, కమిటీ వాళ్ళ సహకారం, ఇతని యొక్క ఒంటరి ప్రయత్నం ఈ రోజున దినదిన ప్రవర్ధమానమై నిలబడిందని భక్తులందరికీ తెలియజేస్తున్నాను. ఏ ఒక్క అవస్థలో ఉన్న భక్తులన్నా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించండి, తరించండి. అన్ని వేళలా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి భక్తులందరూ. మహిళలు, యువతులు రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా రాణించాలని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మమతా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు మహిళల్లో రాజకీయ చైతన్యం కలిగించేందుకు ఉద్దేశించిన శక్తి అభియాన్ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబ్జీ ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ మహిళలు న్యాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, దీనికోసం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. దేశ రాజకీయాల్లో నాడు ఇందిరాగాంధీ, తరువాత సోనియా గాంధీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. వారి బాటలో నేటి తరం మహిళలు మరింత మంది రాజకీయంగా ఎదగాలని, న్యాయకత్వ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులను, మహిళలను ఉత్సాహపరిచారు. Children can't understand that much English, so I'm asking my I'll try to I'm comfortable. If you want to attend the session, you can. If certain things which I'm not able to explain in the way they want to understand it, you can also help me to translate. So this is Shakti Abhiyan, Indira Fellowship. They have to simply go to this website. They will get all the details. Declining signal seva. I have 5G, but still it is. Indian population. మన దేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. అంటే మీరు వినే ఉంటారు, కౌన్సిలర్, సర్పంచ్ ఇలాంటివి. స్టేట్ లెవెల్లో అసెంబ్లీస్ ఉంటుంది. Indian Congress, Youth Congress, who has initiated this Abhiyan program.
in the Indira program, the women can have improve their communication skills and leadership skills, and this platform is mainly for women to enhance their empowerment, and this platform will help the women to achieve a greater heights. Thank you. I express my great gratitude to Rajamahindri College administration, who have given us the opportunity to launch today's Shakti Abhiyan here and interact with their students about Indra Fellowship. Indra Fellowship is a great campaign in which we are intended to empower women politically, and I feel strongly that all the women's and females here, they will participate in a huge number and make this a grand success. Thank you. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒడిశా మాజీ ప్రధాన కార్యదర్శి రామచంద్రు తేజావత్ అన్నారు. మంగళవారం ఓఎన్జీసీ రాజమహేంద్రవరం ఏసీటీ ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ను గోదావరి భవన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తరువాత సభలో రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ యువ ఉద్యోగులు, విద్యార్థులు రాజ్యాంగాన్ని చదవాలని, సమాజ పురోగమనానికి దాని విలువలను మలచుకోవాలని అన్నారు. ఓఎన్జీసీ మరియు గ్రూప్ జనరల్ మేనేజర్ జయంత్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ పౌరులందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్నారు. ఫార్వర్డ్ బేస్ హెడ్ పివిఎస్ ప్రసాద్, జనరల్ మేనేజర్ ఆల్వాండియా, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మరియు అసోసియేషన్ చైర్మన్ కొమ్ము సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సమానత్వం, మానవ హక్కుల పట్ల అంబేద్కర్ నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం ఏసెట్ ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ సందర్భంగా ఏవి అప్పారావు రోడ్డు నుండి బేస్ కాంప్లెక్స్ వరకు వాక్పాన్ నిర్వహించారు. దీనిని ఓఎన్జీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ జయంతి కుమార్ ప్రారంభించారు. At this 70 plus age, yesterday he traveled from Hyderabad to here and morning to till night energy था. हमने सोचा कि साहब अभी 1-2 घंटा रेस्ट लेगा क्या? नहीं, Nunavut, you go ahead. अगर if anything comes, you just stop it. Then हम on the way में द्राक्षारामम temple village around 100 houses. Today, more than 50 to 60 engineers, 7 to 8 IAS, IPS officers, and around 80 to 20 doctors in just a single day, around 70 houses. And only source and inspiration is Sir Ramachandra sir, and not only that village, all over AP, and he was the first Gaur Banjara IAS from the India. So please once again give clap to the. I am grateful to you sir. Thank you very much sir. And also thank our ED Officiating Asset Manager Jayant Kumar sir and his team for arranging this program in a. Thank you, Ravindra Garu. And now, with your permission, sir, we would like to end this event. I'm Jayant Kumar, GGM Production, Officiating Asset Manager. And today, on 26th November, we are celebrating the 75th Constitution Day. And in ONGC, today we had the walkathon in the morning 7 o'clock. We started from the Gale to the ONGC base, and we had a nice participation of all the people, all the officers and staff of ONGC. Later on at 9:30, we paid a fuller tribute to the B.R. Ambedkar statue in our base, and we had a very nice lecture after that at the Golf View auditorium out here by the eminent IS officer, Mr. Ramchandru. And we all had the lectures from him, and I'm thankful to the chairman All India SC Association for organizing such a nice program, and I wish all the best to the All India ST Association, who have been doing great service to the community at the Andhra, and who have been distributing sewing machines and other
utility items to the downtrodden people of our Konasima district and where our operations are there. And I wish the association all the best for the future endeavor. అందరికీ నమస్కారం. నా పేరు సత్యప్రసాద్. నేను ఇక్కడ చీఫ్ జనరల్ మేనేజర్ జియాలజీ పనిచేస్తున్నాను. ప్రస్తుతం అఫీషియేటింగ్ బేసిన్ మేనేజర్గా విధి నిర్వర్తిస్తున్నాను. రాజమహేంద్రవరం భాస్కర్ నగర్లో ల్యాండ్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత కాశీ నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్థలాలు అమ్మకాలు చేస్తున్నా, కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020లో రాపాక నాగేశ్వరి అనే ఆసామి దగ్గర అగ్రిమెంట్ చేసుకుని నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించడం జరిగిందని, భాస్కర్ నగర్లో ఫ్లాట్ నెంబర్ 31లో ఉన్న భూమిని చాత్రగడ భాస్కర్ రావు వారసులు తన వద్ద కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 2002లో తాను అపార్ట్మెంట్ నిర్మాణం చేసిన స్థలానికి సంబంధించి గోలకోటి నాగేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జా చేయడానికి ప్రయత్నించినట్లుగా ఇప్పుడు తన దృష్టికి తీసుకువచ్చిందన్నారు. తాను స్థలాన్ని డెవలప్మెంట్కు తీసుకుంటున్నప్పుడు ఎటువంటి వివాదాలు లేవని, లీగల్ ఒపీనియన్తోనే పాటు మున్సిపాలిటీ సహకార శాఖల నుంచి కూడా ఎన్ఓసీలు తీసుకున్నామని, బ్యాంక్ రుణాలు కూడా మంజూరు అయ్యాయని, 50-50 రేషియోలో ఫ్లాట్లు విక్రయిస్తున్నామని చెప్పారు. ఒక పత్రికలోని భాస్కర్ నగర్ సంబంధించి ఏదైతే కబ్జాకోర్ల గురించి వస్తుంది అందులోని భాగంగానే నాది ఏదైతే నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అపార్ట్మెంట్ ఉందో దాని మీద కూడా కబ్జాదారులు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారని ఒక ఐటెం వచ్చింది. దానికి సంబంధించి ఎవరైతే వార్త రాశారో ఆయన మాట్లాడడం, తర్వాత ఆ డాక్యుమెంట్ ఏదైతే ఆ ఫేక్ డాక్యుమెంట్ 2002లో వీలునామాని చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అంటే ఆ 2002లో చేసుకున్న ఎవరైతే కొల్లగొట్టి నాగేశ్వరం అన్న అతను ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు. ఈ ల్యాండ్ మాఫియా సంబంధించి అందులో అతని పేరు కూడా చాలా తీవ్రంగా ఉంది. ఏదైతే ఈ ఫేక్ డాక్యుమెంట్ నేను 2006లో నాకు నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కి 2020లో అగ్రిమెంట్ జరిగింది. కాట్రగడ్డ భాస్కర్ రావు అనే ఆయన నాకు రాసిన రాపాక నాగేశ్వరి ఆవిడ నాకు అగ్రిమెంట్ చేశారు. ఎప్పుడు 2020లో. వీళ్ళకి యాక్చువల్గా 2006లోనే సొసైటీ ఆయన సొసైటీ ఎంప్లాయ్ కాబట్టి ఆయన భాస్కర్ రావు ఆయన ఆలపాటి భాస్కర్ రావు సొసైటీ ఆ సొసైటీలో ఈ 2006లో ఈ చాట్రగడ్డ భాస్కర్ రావు గారు తీసుకొని అది వాళ్ళ అమ్మాయికి వాళ్ళ మనవరాళ్ళకి ఇచ్చిన దాని మీద వాళ్ళు నాకు 2020లో అగ్రిమెంట్ చేశారు. నేను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని మీద లోన్లు కూడా వెళ్ళడం జరిగింది. మరి నాకు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లు ఏదైతే నేను లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఎక్కడో కూడా దాని మీద ఈ 2002లో చేసుకునేది ఎక్కడో ఫోర్త్లో రాలేదు. కాకపోతే చట్టరీత్యా నేరం దాని మీద ఏదైతే ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన కొల్లగొట్టే నాయకుడి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఏదైతే ఈ భాస్కర్ నగర్ మీద ఏదైతే అభియోగాలు వస్తున్నాయో మరి గతంలో నిన్న అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఎవరు ఇందులో పాలు పంచుకున్న కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాకు కూడా నిన్న మన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అంటే మీరు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మా పార్టీ లీడర్స్ కానీ ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అంటే మేము తప్పనిసరిగా వాళ్ళ మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటాం. మొట్టమొదటిగా ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఈ 2002 డాక్యుమెంట్ మీద కొల్లగొట్టి నాయకుడి మీద నాయమేసాను ఇప్పుడే 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకునేలాగా న్యాయ పోరాటం చేస్తాను. నాకు ఎవరైతే ఈ 2020లో లీజ్కి నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్కి ల్యాండ్ వన్స్ రాపాక నాగేశ్వరయ్య గారు నాకు ఇచ్చారో వాళ్ళు కూడా రేపు వచ్చి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. నేను కూడా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్యలు తీసుకోవాలని మీ మీడియా ద్వారా
పోలీసు వారిని కోరుతున్నాను. అక్కడ నేను 50వ వార్డులో ఉంటున్నాను కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, భాస్కర్ నగర్లో కానీ ఎటువంటి ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా పరంగా మేము చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భాస్కర్ నగర్ ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత కాశీ నవీన్ కుమార్. మహిళలు రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా ఎదగాలి. జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి పిలుపు. కాలువ గట్టున భారీ అన్న సమారాధన. వేలాది మంది భక్తులు హాజరు. 6,000 మంది అన్న ప్రసాదం స్వీకరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABC న్యూస్.